హలో ఎవ్రీవన్. నేను రీసెంట్గా ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఆ ఫొటోస్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి నన్ను చాలామంది అయితే అడిగారు. అందుకోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మీరు ఆ ఫొటోస్లో గమనిస్తే నాకు బ్యాక్గ్రౌండ్లో అయితే సన్ రైజ్ అయితే ఉంది. మనం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వచ్చేటప్పుడు మనకు ఫొటోస్ని అనేది క్యాప్చర్ చేస్తే ఆ యొక్క లైట్ సన్ రైజ్కి మనకు ఫొటోస్ అనేది సూపర్గా అయితే వస్తాయి. సన్ రైజ్లో ఫొటోస్ తీసుకోవడం కామనే కదా భయ, దీంట్లో వీడియో చేయడానికి ప్రత్యేకత ఏముంది అంటే సన్ రైజ్ ఫోటో తీసుకోవడం కామనే, కానీ ఆ సన్ రైజ్ మన యొక్క ఫొటోస్లో ఎక్కడ ఉంటే బాగుంటుంది, అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఉంటే బాగుంటుందా, మన ఫ్రెండ్ ఉంటే బాగుంటుందా అనేది డిఫరెంట్ అనమాట. ఈ యొక్క వీడియోలో మీకు అది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ చెప్పకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఇంట్రో. ఈ యొక్క ఫొటోస్లో మెయిన్ ఏంటంటే మన యొక్క బ్యాక్గ్రౌండ్, మనం ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి మన యొక్క ఫొటోస్ అనేది వస్తాయి. మన యొక్క బ్యాక్గ్రౌండ్లో ట్రీస్ అనేది ఉంచుకునేటట్టయితే ట్రై చేయండి. అంటే మన యొక్క బ్యాక్గ్రౌండ్ ట్రీస్ ఉండి బ్యాక్గ్రౌండ్ అయితే మనకు సన్ అయితే ఉండాలి. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ సన్ ఉండాలి, అలాగే మన బ్యాక్గ్రౌండ్ అయితే ట్రీస్ అయితే ఉండాలి. అప్పుడు మనకు ఫొటోస్ తీసుకున్న తర్వాత వాటిని కలాగ్రేట్ చేసా మనకు చూసేదానికి గ్రీనరీగా సూపర్గా అయితే ఉంటాయి. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకు చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క మొబైల్ కెమెరాలో పోర్ట్రేట్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి. మీరు పోర్ట్రేట్ మోడ్లో ఫొటోస్ తీస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయ్యి మనం మాత్రమే ఫోకస్లో ఉంటాం. అప్పుడు మనం హైలైట్ అయితే అవుతాం అనమాట. అందుకోసం మీరు మీ యొక్క మొబైల్ని పోర్ట్రేట్ మోడ్లో అయితే పెట్టుకోండి. ఫస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్లో మన యొక్క హెడ్ దగ్గర సన్ అయితే ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా మన యొక్క హెడ్ దగ్గర సన్ ఉండేటట్టు అయితే చూసుకోండి. అప్పుడు మన బ్యాక్గ్రౌండ్ మన హెడ్ చుట్టూ అయితే ఆ సన్లైట్ పడి మన యొక్క హెయిర్ అనేది ఎలివేట్ అవుతుంది. అప్పుడు మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయండి. అప్పుడు మనకు ఫొటోస్ ఈ విధంగా అయితే వస్తాయి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే సన్ మన యొక్క బ్యాక్గ్రౌండ్లో మన షోల్డర్ పైన, అంటే మన భుజం పైన ఉండేటట్టు అయితే చూసుకోండి. అప్పుడు మీకు ఫొటోస్ అనేది క్యాప్చర్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తాయి. మీరు ఫొటోస్ తీసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎక్కువ ఫొటోస్లో హెవీ బ్రైట్నెస్ కానీ అంటే ఎక్స్పోజర్ కానీ పెంచకూడదు. బై డిఫాల్ట్ కొంచెం డల్గానే ఫొటోస్ తీయాలి. తర్వాత అవి లైట్ రూమ్లో కలాగ్రేట్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి అక్కడ ఉండే ఎక్విప్మెంట్స్ యూస్ చేసి అయితే మీరు ఫొటోస్ దిగడానికి ట్రై చేయండి. అంటే వాల్ ఉంటే వాల్ కానుకొని ఈ విధంగా కొన్ని ఫొటోస్ అయితే దిగండి. అంటే అక్కడ ఉన్న పరిసరాలను బట్టి మీరు ఫొటోస్ అయితే దిగితే అది సూపర్గా అయితే వస్తాయి. అలాగే మన ఫొటోస్ తీసుకునేటప్పుడు సన్ రైజ్ అనేది చెట్ల మధ్యలో నుంచి వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకు చెట్ల మధ్యలో నుంచి ఆ సన్ రైజ్ పడేటప్పుడు అది మొత్తం రేస్ లాగా అయితే వస్తాయి. మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ మంచి లొకేషన్ చూస్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఫోటో క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది ఈ విధంగా అయితే వస్తుంది. దాన్ని మనం కలాగ్రేట్ చేసామంటే ఆ సన్ రైజ్ ఆ గ్రీనరీ అనేది చాలా డెప్త్గా అయితే వస్తుంది. ఈ విధంగా మీకు మొబైల్ కెమెరా యూజ్ చేసి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో ఫొటోస్ దిగడానికి అయితే ట్రై చేయండి. అదే మీరు కెమెరా ఉంటే ఇంకా డెప్త్గా అయితే వస్తాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దగ్గర ఎక్కువ మొబైల్ ఫోన్స్తో ఉంటాయి కాబట్టి మొబైల్ ఫోన్ గురించి అయితే చెప్తున్నాను. ఇక మొబైల్ ఫోన్స్ తీసేసి మీరు ఇలా ఫొటోస్ కానీ దిగి మీరు అప్లోడ్ కానీ చేసామంటే మీకు లైక్లు కామెంట్లు అయితే బీభత్సంగా అయితే వస్తాయి. ఈ యొక్క వీడియో చూసాక చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆ ఫొటోస్ని ఎలా ఎడిట్ చేశాను అనేది. ఆ ఫొటోస్ని నేను లైట్ రూమ్లో అయితే కలాగ్రేట్ అయితే చేశాను. మీకు ఒకవేళ ఎలా ఎడిట్ చేశానో వీడియో కావాలంటే చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో నేను లైట్ రూమ్ నుంచి చాలా క్లాసులు అయితే చెప్పాను, చాలా ట్యూటోరియల్స్ అయితే చేశాను. అలాగే కలాగ్రేట్ ఎలా చేసుకోవాలో కానీ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడకపోతే పైన ఐ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోను లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయినా మీరు చూసి తెలుసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.